హాయ్ ఫ్రెండ్స్, గాయత్రీదేవిని వచ్చేసాను. ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ కొబ్బరి లౌజు. మిక్సీ వేసిన ఒక చిప్ప కొబ్బరి చిప్ప మిక్సీ వేసుకోండి. అది ఒక బౌల్లో పెట్టుకోండి. ఒక కప్పు బెల్లం తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి. ఇంకేమీ అవసరం లేదు. ఎలా చేస్తానో చూడండి. ముందు కొబ్బరి బాండీలో వేసేయండి. నెక్స్ట్ బెల్లం వేసేయండి. నెయ్యి తర్వాత వేయచ్చు, ఇప్పుడేం వేయకండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బాండీ స్టవ్ మీద పెడతాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ బాండీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు 10 నిమిషాలు ఇలా కెలబెట్టేసేయండి. స్పూన్తో ఇలా తిప్పుతుంటే ఒక్క 10 నిమిషాల్లో మీ కొబ్బరి లౌజ్ రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీ అయింది చూడండి. 10 నిమిషాల్లో కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి, పంచదార యాలక్కాయలు మిక్సీ వేయాలని పాయసంలో చెప్పాను కదా, ఆ పౌడర్ ఇప్పుడు ఉపయోగిస్తుంది. వేయండి, ఒక స్పూన్ వేయండి చాలు. హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాం, నెయ్యి కూడా వేసేయండి. ఇంకా ఏమీ వేయనవసరం లేదు. 2 నిమిషాలు ఇలా కలయి పెట్టండి. కొబ్బరి లౌజ్ రెడీ అవుతుంది. ఇలా అవుతుంది, బ్రౌన్ కలర్లో వస్తుంది. కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేయండి. ఫ్రెండ్స్, కొబ్బరి లౌజ్ రెడీ. మీరు కూడా ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం కొబ్బరి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్, ఐరన్ ఉంటుంది ఇందులో, చాలా చాలా మంచిది. మీరు కూడా తయారు చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి వల్లూరి 5476. ఇప్పటికే చాలామంది నా ఛానల్ చూస్తున్నారు. 33,000 మంది చూశారు ఈ 10 రోజుల్లోనే. చాలా మంచి గ్రోత్ వచ్చింది. అందరికీ నా వందనాలు.